మహానాడు కార్యక్రమం అయితే రెండో రోజు స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్న గారు ఉన్నారు. మేడం ఎలా అనిపిస్తుంది ఇది మహానాడు సెకండ్ డే విర్చువల్‌గా చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానాడు అంటేనే మా అందరికీ పండగ వాతావరణంలో మేము చేసుకునేటువంటి ఒక పెద్ద పండగ. అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మా 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 మనసులో పార్టీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రేమని, ఆప్యాయతని చూపించుకునేటువంటి ఒక వేదిక. మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో అటు వర్చువల్‌గా ఇక్కడ పార్టీ ఆఫీస్‌లో ఫిజికల్‌గా జరగడం అనేటువంటిది కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నటువంటి ఒక పండగ. నిన్న ఆల్మోస్ట్ 7.5 లాక్స్ పైచిలుకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇవాళ ఇంకా దాన్ని మేము సర్పాస్ చేస్తామని చూస్తున్నాం. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అబౌట్ దిస్ మహానాడు ఇస్ స్త్రీ శక్తి థీమ్ తోటి ఏదైతే ముందరికి వెళ్తున్నామో, అలానే నిన్న ఏ పార్టీ చెయ్యనటువంటిది, ఏ పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి ఒక మాట నిన్న నారా లోకేష్ గారు అన్నారు. సరే, వివిధ పార్టీలు, కొన్ని పార్టీలు అపోజ్ చేస్తున్నాయి, కొన్ని పార్టీలు దాని మీద ఏ రకంగా మాట్లాడినా సరే పార్లమెంట్లో ఏదైతే ఇవాళ రోజున మహిళా రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఒక బిల్లు పెట్టారో, అది పాస్ అయినా కాకపోయినా సరే మా పార్టీలో ఖచ్చితంగా 33% రిజర్వేషన్ ని మేము ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో లోకేష్ గారు ముందరికి వెళ్తున్నారు. బెస్ట్ థింగ్ దట్ ఎనీ పార్టీ కెన్ థింక్ ఆఫ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి మహానాడు చేయడం ఎలా అనిపిస్తుంది? You see the mark of Nara Lokesh Garu everywhere. You see the new changes, technology advancements, technology adaptation, and also విమెన్ లీడర్షిప్ ని ఏ రకంగా ఆయన ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనపడుతున్నటువంటి తీరుంది వాళ్ళ రోజు. అధికారంలో రాగానే 2 ఏళ్లలోనే పూర్తి చేస్తామన్న హామీలు మీరేమీ పూర్తి చేయలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీన్నేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యాధులు ఉన్నాయి. అందులో ఒక వ్యాధి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. సో మహానాడు ఇంత అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఏదో ఒకటి నేనున్నాను అని చెప్పుకోవడానికి పడుతున్నటువంటి పాటలలో భాగంగానే అది చూడాలి తప్పించి ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ రోజున మేము ఇచ్చినటువంటి ఆల్మోస్ట్ 80-90% హామీల్ని మేము పూర్తి చేసాం. చెప్పనటువంటివి కూడా చేస్తున్నాం. అండ్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాపక్షంగా పనిచేసేటువంటి పార్టీ. ఎవడికో సమాధానం చెప్పడానికి కాదు, ప్రజలకు సమాధానం చెప్పడానికి మేము ఇవాళ రోజున పనిచేస్తున్నాం. పేదవాడికి మంచి చేయడానికి మాత్రమే మా పార్టీ ఆవిర్భావం జరిగింది. సో ఆ దీంట్లోనే మేము ముందరకు నడుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో వాళ్ళ సర్వైవల్ టెక్నిక్ లో భాగంగా మమ్మల్ని ఏదో తిడితేనో, మమ్మల్ని ఏదో విమర్శిస్తేనో, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆ చెత్త పేపర్లలో ఏమన్నా రాసుకుంటారేమో కానీ నాకు తెలిసి మీరు కూడా కవర్ చేయరేమో. టీడీపీ గురించి ఎక్కువ అమరావతి గురించే కవర్ చేస్తున్న టీడీపీ వాళ్ళు వేరే ఏ విషయం గురించి కూడా కవర్ చేయట్లేదని వైసీపీ మీ మీద ఆరోపిస్తుంది. నేను అందుకే చెప్పానమ్మా, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి ఒక అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉంది. ఇవాళ రోజున రాష్ట్రంలో ఏమంటారంటే ఫైటర్ జెట్ కి సంబంధించినటువంటి పరిశ్రమ ఎక్కడొచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించినటువంటి పరిశ్రమ ఎక్కడొస్తుంది, గూగుల్ ఎక్కడొచ్చింది, ఇవన్నీ కూడా అంటే మర్చిపోతే మరి వాళ్ళకి ఏమన్నా ఆమ్నీషియా కూడా ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఊరికే వెళ్తాడు కదా లండన్, ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పండి. ఇది మహానాడు మందులు ఎందుకు తెచ్చుకోవడం? అదేదో ఫుల్ మందులు తెచ్చుకుంటే మాకు సగం ఈ దరిద్రం వదిలిపోతుందిగా. ఇది మహానాడు కాదు దగానాడు అని మాజీ మంత్రి రోజా గారు అంటున్నారు. దీన్నేమంటారు? ఆమె మాట్లాడిన మాటల గురించి మీరు నన్ను వచ్చి అడగడం, నేను దాని మీద రియాక్షన్ ఇవ్వడం అనేటువంటిది అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమీ ఉండదు. ఆమెను ఒక మనిషిగానే ఎవరు కన్సిడర్ చేయరు. మీరు ఇంకా ఒక పొలిటికల్ లీడర్గా ఆమె ఇది మాట్లాడిందండి, నన్ను సమాధానం చెప్పండి అంటే ఏం చెప్తాను? ఆమెకు అసలు ఏం మాట్లాడాలో తెలియదు, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. ఏదో భజన బృందంలో పాపం ఆ పాత అసెంబ్లీలో ఉన్నారు, మరి ఇప్పుడేమో అసెంబ్లీ కేవలం ప్రజల కోసం పనిచేస్తుంది. సో లెట్స్ నాట్ గివ్ అటెన్షన్ టు పీపుల్ హూ ఆర్ నాట్ ఈవెన్ ఎగ్జిస్టెంట్ ఆన్ దిస్ వరల్డ్. సో చూసారు కదా, మహానాడు కార్యక్రమం అయితే రెండో రోజు అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అయితే అంటున్నారు. కెమెరామెన్ గిరిస్తో అథా మొహమ్మద్, ఆర్టీవీ, విజయవాడ. మహానాడు కార్యక్రమం అయితే రెండో రోజు స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్న గారు ఉన్నారు. మేడం ఎలా అనిపిస్తుంది ఇది మహానాడు సెకండ్ డే విర్చువల్‌గా చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానాడు అంటేనే మా అందరికీ పండగ వాతావరణంలో మేము చేసుకునేటువంటి ఒక పెద్ద పండగ. అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మా 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 మనసులో పార్టీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రేమని, ఆప్యాయతని చూపించుకునేటువంటి ఒక వేదిక. మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో అటు వర్చువల్గా ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఫిజికల్గా జరగడం అనేటువంటిది కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నటువంటి ఒక పండగ. నిన్న ఆల్మోస్ట్ 7.5 లాక్స్ పైచిలుకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇవాళ ఇంకా దాన్ని మేము సర్పాస్ చేస్తామని చూస్తున్నాం. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అబౌట్ దిస్ మహానాడు ఇస్ స్త్రీ శక్తి థీమ్ తోటి ఏదైతే ముందరికి వెళ్తున్నామో, అలానే నిన్న
ఏ పార్టీ చెయ్యనటువంటిది, ఏ పార్టీ నాయకుడు మాట్లాడినటువంటి ఒక మాట నిన్న నారా లోకేష్ గారు అన్నారు. సరే, వివిధ పార్టీలు, కొన్ని పార్టీలు అపోజ్ చేస్తున్నాయి, కొన్ని పార్టీలు దాని మీద ఏ రకంగా మాట్లాడినా సరే, పార్లమెంట్లో ఏదైతే ఇవాళ రోజున మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక బిల్లు పెట్టారో, అది పాస్ అయినా కాకపోయినా సరే మా పార్టీలో ఖచ్చితంగా 33% రిజర్వేషన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో లోకేష్ గారు ముందరికెళ్తున్నారు. బెస్ట్ థింగ్ దట్ ఎనీ పార్టీ కెన్ థింక్ ఆఫ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి మహానాడు చేయడం ఎలా అనిపిస్తుంది? You see the mark of Nara Lokesh Garu everywhere. You see the new changes, technology advancements, technology adaptation, and also విమెన్ లీడర్షిప్ ని ఏ రకంగా ఆయన ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనపడుతున్నటువంటి తీరుంది వాళ్ళ రోజు. అధికారంలో రాగానే 2 ఏళ్లలోనే పూర్తి చేస్తామన్న హామీలు మీరు ఏమీ పూర్తి చేయలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. దీన్నేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యాధులు ఉన్నాయి. అందులో ఒక వ్యాధి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. సో మహానాడు ఇంత అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఏదో ఒకటి నేనున్నానని చెప్పుకోవడానికి పడుతున్నటువంటి పాటలలో భాగంగానే అది చూడాలి తప్పించి ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ రోజున మేము ఇచ్చినటువంటి ఆల్మోస్ట్ 80-90% హామీల్ని మేము పూర్తి చేసాం. చెప్పనటువంటివి కూడా చేస్తున్నాం. అండ్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాపక్షంగా పనిచేసేటువంటి పార్టీ. ఎవడికో సమాధానం చెప్పడానికి కాదు, ప్రజలకు సమాధానం చెప్పడానికి మేము ఇవాళ రోజున పనిచేస్తున్నాం. పేదవాడికి మంచి చేయడానికి మాత్రమే మా పార్టీ ఆవిర్భావం జరిగింది. సో ఆ దీంట్లోనే మేము ముందరకు నడుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో వాళ్ళ సర్వైవల్ టెక్నిక్లో భాగంగా మమ్మల్ని ఏదో తిడితేనో, మమ్మల్ని ఏదో విమర్శిస్తేనో, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆ చెత్త పేపర్లలో ఏమన్నా రాసుకుంటారేమో కానీ నాకు తెలిసి మీరు కూడా కవర్ చేయరేమో. టీడీపీ గురించి ఎక్కువ అమరావతి గురించే కవర్ చేస్తున్న టీడీపీ వాళ్ళు వేరే ఏ విషయం గురించి కూడా కవర్ చేయట్లేదని వైసీపీ మీ మీద ఆరోపిస్తుంది. నేను అందుకే చెప్పానమ్మా, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి ఒక అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉంది. ఇవాళ రోజున రాష్ట్రంలో ఏమంటారంటే ఫైటర్ జెట్ కి సంబంధించినటువంటి పరిశ్రమ ఎక్కడొచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించినటువంటి పరిశ్రమ ఎక్కడొస్తుంది, గూగుల్ ఎక్కడొచ్చింది, ఇవన్నీ కూడా అంటే మర్చిపోతే మరి వాళ్ళకి ఏమన్నా ఆమ్నీషియా కూడా ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఊరికే వెళ్తాడు కదా లండన్, ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పండి. ఇది మహానాడు మందులు ఎందుకు తెచ్చుకోవడం? అదేదో ఫుల్ మందులు తెచ్చుకుంటే మాకు సగం ఈ దరిద్రం వదిలిపోతుందిగా. ఇది మహానాడు కాదు దగానాడు అని మాజీ మంత్రి రోజా గారు అంటున్నారు. దీన్నేమంటారు? ఆమె మాట్లాడిన మాటల గురించి మీరు నన్ను వచ్చి అడగడం, నేను దాని మీద రియాక్షన్ ఇవ్వడం అనేటువంటిది అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమీ ఉండదు. ఆమెను ఒక మనిషిగానే ఎవరు కన్సిడర్ చేయరు. మీరు ఇంకా ఒక పొలిటికల్ లీడర్గా ఆమె ఇది మాట్లాడిందండి, నన్ను సమాధానం చెప్పండి అంటే ఏం చెప్తాను? ఆమెకు అసలు ఏం మాట్లాడాలో తెలియదు, ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. ఏదో భజన బృందంలో పాపం ఆ పాత అసెంబ్లీలో ఉన్నారు, మరి ఇప్పుడేమో అసెంబ్లీ కేవలం ప్రజల కోసం పనిచేస్తుంది. సో లెట్స్ నాట్ గివ్ అటెన్షన్ టు పీపుల్ హూ ఆర్ నాట్ ఈవెన్ ఎగ్జిస్టెంట్ ఆన్ దిస్ వరల్డ్. సో చూసారు కదా, మహానాడు కార్యక్రమం అయితే 2వ రోజు అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అయితే అంటున్నారు. కెమెరామెన్ గిరీష్తో ఆథా మొహమ్మద్, RTV విజయవాడ.